పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఆదివారం ప్రభుదినం. ఆదివారానికి ఉండే ప్రత్యేకత ఏంటి అని చూసినట్లయితే, ఆదివారం విశ్రాంతి దినం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12వ వచనంలో, నా విశ్రాంతి దినమును పవిత్రముగా పాటింపుడు ఆచరింపుడు అని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. 1924లో ఎరిక్ అడల్డ్ అనే ఇంగ్లాండ్కు చెందిన ఒక ప్రత్యేక క్రీడాకారుడు, ఆయన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తి, చక్కని క్రీడాకారుడు, పరుగు పందెంలో చక్కగా పరిగెట్టగలిగే వ్యక్తి. ఒకసారి ఆయన ఆదివారం నాడు ఒలింపిక్స్ క్రీడ జరుగుతూ అందులో 400 మీటర్ల పరుగు పందెంలో పాలు పంచుకోమని ఆహ్వానించినప్పుడు ఆయన ఒకే ఒక విషయం చెప్పాడు: నేను ఆదివారం పవిత్ర దినంగా చూస్తాను, ఆ రోజు నేను దేవాలయానికి వెళ్ళాలి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి, దయచేసి ఆ రోజు నన్ను ఒలింపిక్స్కి పిలవకండి అని చెప్పాడు. ఓ పక్క క్రీడాకారులందరూ, తోటి క్రీడాకారులు ఆ ఒలింపిక్స్ అధికారి ఎంత బ్రతిమాలినా సరే ఆదివారం నేను ఎట్టి పరిస్థితుల్లో పరుగు పందానికి రాను అని దృఢంగా వారికి చెప్పి ఉన్నాడు. మీకు కావాలంటే 400 మీటర్స్ పరుగు పందెం సోమవారం పెట్టండి, నేను వచ్చి పాలు పంచుకుంటానన్నాడు. ఆ ఎరిక్ అడల్ట్ కోరిక మేరకు వాళ్ళు ఆ 400 మీటర్ల పరుగు పందాన్ని సోమవారం పెట్టినప్పుడు అతివేగంగా పరుగుపెట్టి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ పవిత్ర దినాన్ని ఇంత చక్కగా పాటించినందుకే దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం నుండి 14 వచనాలు చూసినట్లయితే, నా విశ్రాంతి దినాన్ని పవిత్రపరచుడు, మీ ప్రయాణములు మానుకొనుడు, మీ వ్యాపారముల మానుకొనుడు, మీ ముచ్చట్లు చెప్పడం మానుకొనుడు అని స్పష్టంగా చెప్పబడి ఉంది. సాధారణంగా మనం ఆదివారం అన్నపోటికి సెలవు దినంగా ఆ రోజే పండగలకి ఫంక్షన్లకి పెట్టుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వచనాలు కోల్పోతుంటాం, దేవుని యొక్క వరాలను కోల్పోతాం. ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రభు పునరుత్థానమైంది ఆదివారమే, ప్రభు మోక్షారోహణమైంది ఆదివారమే, ప్రభు తిరుహృదయ పండగ కూడా ఆదివారమే, పెంతుకోస్తు దినం కూడా ఆదివారం నాడే వస్తుంది. సో ఆదివారం నాడు ప్రభు అనేక అనుగ్రహాలు ఆదివారానికి ఇచ్చి ఉన్నారు. కావున ఆ విశ్రాంతి దినాన్ని మనం ఎప్పుడైతే పవిత్రంగా ఆచరిస్తుంటామో దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకుంటాం, కుటుంబాలలో శాంతి సమాధానం కలుగుతుంటాయి, ప్రభు కృపలో మనం ఎదగలుగుతుంటాం. మనం చూసినట్లయితే మార్కు శుభవార్త 4వ అధ్యాయంలో ప్రభు ఆదివారం విశ్రాంతి దినాన్ని యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అలవాటు చొప్పున పరిశుద్ధ గ్రంథంని చదవడం ప్రారంభిస్తున్నారు. ప్రభువే మనకు ఒక సుమాత్రికగా ఉంటున్నారు. అందుకే పవిత్ర దినాన్ని పవిత్రంగా ఆచరించడానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఎందుకంటే 6 రోజులు మన పనిపాట్లు చేసుకొని 7వ రోజు విశ్రాంతి దినముగా యూదులు ఆచరించి ఉన్నారు. కావున మనం కూడా ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరచడం ద్వారా వచ్చే అనుగ్రహాలు ఏంటి మనం ధ్యానించినట్లయితే, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనంలో, నా విశ్రాంతి దినమున పవిత్రముగా ఆచరింపుడు, అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును, మీకు అభ్యుదయమును దయచేయుదును, మేము భూమి యందంతటా మాన్యులుగా తయారు చేయుదును అని అంటున్నారు. సో మన కుటుంబాలలో ఎప్పుడైతే మనం పవిత్రంగా విశ్రాంతి దినాన్ని చక్కగా ఆచరిస్తామో మన కుటుంబాల్లో ఆనందం తొణికిసలాడుతుంది, మన సంఘాలలో ఆనందం వెల్లివిరుస్తుంది, మనలో ఆనందం ఉంటుంది. ఎందుకంటే
యోహాను శుభవార్త 15వ అధ్యాయము 11వ వచనంలో నా ఆనందం మీ అందుండవలననియు మీ ఆనందం పరిపూర్ణం కావాలననియు నేను మీతో ఈ మాటలు చెప్తున్నానని ప్రభు చెప్తున్నారు. ప్రభు దినాన్ని మనం చక్కగా పాటించడం ద్వారా, విశ్రాంతి దినాన్ని మనం పాటించడం ద్వారా మనం అందరం ఆనందంగా జీవిస్తుంటాం, అభ్యుదయ మార్గంలో నడుస్తుంటాం. తరువాత భూమి యందు ప్రభు మనల్ని మాన్యులుగా చేస్తానంటున్నారు. కావున ప్రియులారా, ఆదివారం విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరిస్తూ ప్రభు ఇవ్వబోయే దీవెనల వరాల వర్షం పొందుకొని మనం ఆనందంగా ఉందాం, మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచుకుందాం, మన సంఘాన్ని ఆనందంగా ఉంచుకుందాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.